చూడకేం చేస్తాం చూస్తున్నాంగా సాయంత్రం వచ్చాక పొడిచేదేమో మనం చేసేది అదేగా ఫోన్లో ఎదురేస్తుంది. మరి హైదరాబాద్ టీం సంగతి ఏంటి మరి? హైదరాబాద్ టీం ఏముంది? ఎస్ఆర్హెచ్ టీం ఏది కాటన్ రైలు కొడుకులు అదే అంటున్నారు, 300 లోడింగ్ అంటున్నారు. అదేనా? మరి అదే కదా బాగా పడుతున్నారు 300 లోడింగ్. లాస్ట్ 4 మంత్స్ చూస్తున్నాం. ఏది లోడింగ్ లేదు, అంతా అన్లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంతా ఏం లేదా అదే బ్రో అంత మాట ఏంది అసలు? అంత మాట అనేది ఏం లేదు. చూస్తున్నాం నువ్వు గత 4 మ్యాచ్లు చూస్తున్నాము. ఒక మ్యాచ్ గెలిచారు, ఉపయోగం ఏముంది? హైప్ చేశారు, 300 లోడింగ్ అన్నారు. ఇందాక లేకపోతే 300 కొట్టాలి లాస్ట్ 4 మ్యాచ్లు చూస్తుంటే. ఎక్కడ చూసుకోండి కావాలంటే. ఎస్ఆర్హెచ్ టీం అయితే పరువు తీసేసింది. అట్లయితే వాళ్ళు తీసేదే ఉండదు, స్పోర్ట్స్ అనేది తీసుకోవాలి. జరిగే సిచ్యువేషన్ ఎట్టుందంటే వాళ్ళకి మన ఆర్ఎస్ గారు మీకు ఏదో చేతపడి చేసినట్టున్నారు అనుకుంటా అనుకుంటూ అయితే నలభై అడుగులు కూర్చొని చేతపడి చేసినట్టుంది. నన్ను అడిగితే అది ఏంటి ఎట్టాడేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎట్టాంటి వాడు ఎట్ట అయిపోయాడు అన్నట్టు అది ఏం జరుగుతుంది చూస్తున్నాం. చేతపడేది కాదు, అసలు అర్థమైపోతుంది. ఆట రానుడు కదా రానుడు ఆడుతున్నట్టుంది అక్కడ చూస్తుంటే. ఆటం రైలు కొడుకునా మన సంగతి తెలిసిందే. పూజ జరిగితే కాదు డబ్బా పడతారు. ఇది అంతే, దాంట్లో పెద్ద ఇదే లేదు. కాదు లాస్ట్ 4 మ్యాచ్లు చూస్తున్నాగా. అదేమో రాజస్థాన్ మీద ఆడారు, 4 పరుగులు తేడా గెలిచారు. ఇక లేదు ఇక తురుములు పాత రికార్డు బ్రేక్ అది అన్నారు. ఓకే బాగానే ఉంది. ఫస్ట్ మ్యాచ్ దిగ్విజయం స్టార్ట్ చేశారు. తర్వాత 2వ మ్యాచ్ ఆడారు లక్నో మీద, అయిపోయింది. సరే ఒక మ్యాచ్ అన్నాక లైట్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ డీసీ మీద ఆడారు, మళ్ళీ ఢిల్లీ వైజాగ్లో, అది లేదు. సరే లేదు బై మిస్టేక్ అనుకున్నాం. మొన్న కలకత్తా మీద రివెంజ్ తీసుకోవాల్సిన మ్యాచ్ కలకత్తా మీద. లాస్ట్ ఇయర్ మన ఐపీఎల్ ఫైనల్లో వాళ్ళ మీద ఓడిపోయారు. రివెంజ్ తిరుగుతాం అన్నారు. ఏది టైమా డబ్బా పడుతున్నా టైం ఉంటుంది మన వాళ్ళని. ఇంకోటి నిన్న జరిగిన మ్యాచ్ గుజరాత్ టైటన్స్ మీద, అది పోయింది. అసలు ఆట రానోడు కూడా ఆడుతున్నాడు, అట్ట ఆడుతున్నారు వీళ్ళు. రేపు ఇంకోటి ఉందిలే, అదే నాకు తెలిసి అస్సాం అన్నట్టు. నా నమ్మకం ఇద్దారా అన్నట్టు ఆ మేము సత్తి చూసారా, నా నమ్మకం ఇద్దారా ఈ టీం మీద అన్నట్టు అక్కడ జరుగుతుంది. జరగబోయే మ్యాచ్ ఉంది రేపు 12వ తారీఖు ఉంది. నాకు తెలిసి అది కూడా అస్సాం టికెట్ కన్ఫర్మ్ అయినట్టు ఉంది మొత్తానికి మన వాళ్ళందరికీ. అస్సాం మరి అస్సాం కాకపోతే ఏముంది, తలకాయ దించుకుంటున్నాం. చిక్కుతో తలకాయ దించుకోలేకపోతున్నాం. నేను ఏం చేస్తాం, ఏం చేయలేము, మన చేతులు ఏం లేదు. ఇంకా అది మరి కావ్య పాప మరి ఏం చేస్తున్నారు కానీ కావ్యం ఏం చేస్తే ఏం చేయలేదు. ఇంకా 4 టీం రిలీజ్ చేసుకున్నారు. టాప్ 5 మెంబర్స్ హెడ్ అన్నారు, క్లాస్ అన్నారు, నితీష్ కుమార్ రెడ్డి అన్నారు, ఇషాన్ కృష్ణ కొత్తగా ఇషాన్ కృష్ణ అన్నారు. ఆడలేదు కాదు మరి ఏమైంది కదా, ఏదో చేతపడుతున్నట్టుగా. నిజంగా నాకు అట్టా కనిపిస్తుంది చూస్తుంటా. లిటరల్లీ చెప్పాలంటే తలకాయ ఎత్తుకోలేకపోతారు అందరి ముందు. నేను బయట ఆరోగ్యాలు ఫ్యాన్ అని చెప్పుకుంటే నాకు ఇదిగా ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ చూస్తుంటా నాకు. వద్దులే నెక్స్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. సరే.